హాయ్ అండి, అందరికీ నమస్తే. హెయిర్ గ్రోత్ ఎరాయిలు, సున్నపిండి, షాంపూ పొడి 3 కూడా న్యాచురల్ అండి. మంచి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్లో ఏమేమి వేసామనేది మనకి బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన రాసి ఉంటుందండి. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. నైట్ టైం కానీ డే టైం కానీ మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఓ 10 నిమిషాలు మసాజ్ చేసుకొని 2 డేస్కి ఒకసారి కూడా తలకు స్నానం చేయొచ్చు. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే డైలీ చేయండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం పెట్టుకొని మార్నింగు మీకు న్యాచురల్గా కుంకుడిగా సీగకాయ ఉసిరిపప్పు పొడితోని తలంటుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతోనైనా వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సున్నిపిండి కూడా పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. మనకి పిగ్మెంటేషన్ కూడా మెల్లమెల్లగా లైట్ అయిపోతుందండి. సోపు మాత్రం వాడకూడదు సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. చాలా ఎక్కువగా మనకి సున్నిపిండి కానివ్వండి, హెయిర్ ఆయిల్, షాంపూ పొడి ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఒక 3-4 డేస్ నుంచి అయితే నేను ఎక్కువగా ప్యాకింగ్ అయిన వల్ల త్వరగా కొంతమందికి అయితే రేపు పంపిస్తానని కూడా చెప్పాను. ఎక్కువ ప్యాకింగ్ సున్నిపిండి, షాంపూ పొడి వెళ్తున్నాయి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. మనకి డాండ్రఫ్ సమస్య ఉండకూడదు అంటే న్యాచురల్గా కుంకుడుకాయ పొడి వాడినట్లయితే డాండ్రఫ్ అనేది 1 వీక్లో తీసేస్తుంది నీట్గా. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. రీగ్రోత్ రావాలి అంటే డైలీ హెయిర్ ఆయిల్ అనేది మీరు మసాజ్ అనేది 10 నిమిషాలు చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనకి పిల్లలకు కూడా ఈ హెయిర్ ఆయిల్ పెట్టొచ్చండి. మనకి 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి హెయిర్ ఆయిల్ కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి మీరు వాడుకోవచ్చు. షాంపూ పొడి పిల్లలకి యూజ్ చేసేటప్పుడు మీరు కొంచెం కళ్ళకు ఒక క్లాత్ ఇచ్చి పట్టుకోమని చెప్పి చక్కగా రుద్దినట్లయితే మనకి కళ్ళలో పడకుండా ఉంటుంది. కళ్ళు పోగానే మంట ఎక్కువగా ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది.